18 చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలనున్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం చేసేవాడు తన సొంత శరీరమునకు ఏం తెచ్చుకుంటున్నాడు? ఆయన హానికరం. జారత్వం చేస్తే జారత్వం వల్ల కుటుంబాలు కదా చెడిపోయేది. అంతే కదా. భార్యాభర్తలు ఈరోజు చెడిపోవడానికి గల కారణాలు, భార్యాభర్తలు కడవరకు జీవించకపోవడానికి గల కారణాలు, భార్యాభర్తలు కలిసి ఏ సంకల్పం కొరకైతే దేవుడు పెళ్లి చేశాడో ఆ పెళ్లిని ఆ సంకల్పం కొరకు కొనసాగించకుండా అర్ధాంతరంగా వదిలేయడానికి కారణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అస్సలు కారణం ఏది అని అంటే జారత్వం, విచారం. ఈరోజు కుటుంబాలంతా కలత చెందిపోయి కోర్టుల దగ్గర కూర్చొని ఉన్నారు. మీకు అందరికి తెలియదు కాదు. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? వాటిని చూస్తే ప్రజలందరూ కుటుంబాలుగా విడిపోవడమే కనబడుతుంది. కోర్టుకు వెళ్తారు, లాయర్లు పెట్టుకుంటారు, ఇంకా నా బుద్ధినా ఇంకేమో నా బుద్ధు అని కుటుంబానికి మాత్రమే హాని చేసుకుని విడిపోతూ ఉన్నారు. దీనివల్ల కుటుంబమే విడిపోయింది. కానీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నది ఏదైనా, జారత్వం వల్ల తన సొంత శరీరమునకు ఏం తెచ్చుకుంటున్నాడట? హాని. కుటుంబం పాడైందే కాదురా బాబు, నీ సొంత శరీరమునకు నువ్వు హాని తెచ్చుకుంటున్నావు, ప్రమాదమును తెచ్చుకుంటున్నావు ఓటని. ఎంతమందికి అర్థమవుతున్నాయండి? అవునా? జారత్వం వల్ల సొంత శరీరాలకు పాడవుతాయా? అంటే ఎప్పుడైనా గమనించామనైనా ఈ విషయాన్ని? జారత్వం జరగడం వలన, వ్యభిచారం జరగడం వలన మన శరీరాలకు ఏమి హాని? మరి ఎలాంటి హాని జరుగుతుంది గుర్తించమంటారు. అందుకే ఈ పాఠాన్ని ఈ భార్యాభర్తల తరగతుల్లో చెప్పుకోవలసిన, వినవలసిన, హెచ్చరిక చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. అందుకే వీటిని ముందుకు తీసుకొస్తున్నాం. దేవుడు వివాహాన్ని మొట్టమొదట ఎలా ఎంచుకున్నాడట? ఘనముగా ఎంచుకున్నాడు. అదే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము అరాకొరగా చదువుకుంటారు. దాన్ని పూర్తిగా ఎవరు చదవరు. కానీ ఈరోజు పూర్తిగా ఒకసారి చూద్దాం. ఆయన ఎందుకు చెప్పాలనుకుంటున్న ఆ విషయాన్ని దయచేసి చదవండి ప్రియమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి వివాహము అది అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అక్కడ వరకే చదువుకుంటారు ఎక్కువగా. కానీ ఇప్పుడు చదవాల్సిన మాట చూడండి. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని అన్నాడు. చదివితే కదా ఎవరైనా? వేశ్యాంగులకును వ్యభిచారులకును జారత్వం చేసే వారికి దేవుడు ఖచ్చితముగా తీర్పు తీరుస్తారట. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఇదే చదువుకున్నాం, పత్రికలు కూడా అమ్మగా రాసుకుంటాం అందరం. ఒకవేళ వివాహం చేసుకున్న వ్యక్తి పాన్పు నిష్కల్మషమైనదిగా లేకపోతే, అది వేశ్యాంగం అయిపోయి ఉంటే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు.
నీ శరీరమునకు అది హానికరము చేస్తుంది. అందుకే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి భార్యకు సొంత భర్త ఉండాలి. మనమేమో వివాహములో దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుట కొరకే వివాహం చేసుకుని ఘనంగా చూస్తున్నాం వాటిని. ఈరోజు ఆ ఘనత కనబడట్లేదు, కానీ ప్రియమైన వాళ్ళరా దానిలో భయంకరమైన ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. చెప్పుకోవడానికి కూడా భయం ఏర్పడేలా. దేవుడు ఏదైతే కుటుంబంలో కావాలని కోరుకున్నాడో అవి ఈరోజు కుటుంబాల్లో కనబడటం లేదు. ప్రియమైన వాళ్ళ, ఏ పరిశుద్ధతను, ఏ నిష్కల్మషమైనటువంటి పాల్పును కోరుకున్నాడో ఈరోజు అవి కనపడలేదు, దానికి విరోధముగా కనబడుతూ ఉంది. అదే బాధ అంతా. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవనా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని దయతో చదువుదాం. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇది తెలిసి ఉంటే ఆల్రెడీ జాగ్రత్త పడి ఉండేవాడు. అది శరీరానికి ఎంత హానికరమో. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవును కదా, సిగరెట్ స్మోక్ చేయడము హానికరము. అది కదా విన్నాం మనం. బ్రాంతి బాటిల్ మీద ఏమని విన్నాం నైనా? డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వ్యభిచారం ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఉందా? బైబిల్ చదివితే తప్ప. ఎలా ఇంజూరియస్ టు హెల్త్ ఇది? నీ శరీరానికి ఏ విధంగా హానిని కలిగజేస్తుంది ఇది? ఈయన కోరుకున్నది వేరు, ఈయన దయా సంకల్పం వేరు వివాహంలో. కానీ ఈరోజు ఎందుకు ఇలా పతనమైపోతున్నాయి వివాహాలు? భార్య భర్తలకు సరి అయిన బంధం కనబడట్లేదు ఈరోజు. ఇంకా అయినా ఇంకెన్ని రోజులు చచ్చిపోతామో తెలియదు. మనం ఎంత వయసునైనా 45, 47, 46, 50 ఇక ఉంటే 10 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయి వచ్చేసాయి. ఇంకా 10 ఏళ్ళ ఉంది మిగిలి. దగ్గర దేవుడు చెప్పిన 60 లేక 70 దగ్గర పడిపోతూ ఉంది. ఇంకాను భార్య భర్తల మీద నో అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా విడాకులు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు విడిపోవాలి. సాధ్యమైతే కోపం వస్తే వదిలితే బాగుండేమో, వదిలేసి ఇంకొత చేసుకుంటే బాగుండేమో. ఈయన వదిలేసి ఇంకా బహిరంగంగా ఈరోజు సోషల్ మీడియాలో ప్రాక్టీస్తో ఉన్నారు. ఒక ఆమె అంటుంది, వాటి నేను తల్లింది, నాకు బిడ్డ కావాలంటే నేను ఇంజక్షన్ వేసుకుంటాను. చూసారా, బిడ్డలు కనుక్కుంటాను, పెంచుకుంటాను, నాకు భర్త ఎక్కర్లేదు. ఏమర్థమైంది నేను? ఈరోజు కోర్టు మెట్ల మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇవే. ప్రియమైన చూసారా, బతుకు జట్కా బండి, రచ్చబండ, నీకు పండంతా అండ. ఇవన్నీ పుట్టడానికి గల కారణాలు భార్య భర్తల మధ్య సరి అయిన అవగాహన లేకపోవడం. వాటన్నిటిలో వచ్చే కేసులు అన్ని చూడండి, 99% దాంట్లో ఉన్న కేసులు ఏంటంటే, ఆయన నన్ను వదిలేసి ఇంకొక ఆమెను తీసుకెళ్ళిపోయాడు, లేదా ఆమె నన్ను వదిలేసి ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇంతకు మించి ఇంకేం లేదు. ఆయన అక్కడ కేసులన్నీ ఆ కేసులో వాటిని తీర్చే వాళ్ళు ఒకసారి చూడండి, వాళ్ళు కూడా తలపట్టుకుంటున్నారు. లాయర్లు ఒక పక్క, డాక్టర్ ఒక పక్క, సైకాలజిస్ట్. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి? వాటి కేసులన్నీ ఒకసారి పరిశీలించండి. వారు ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని గుర్తించట్లా. వీళ్ళు ఏమైపోవాలి చూడాలి, వీళ్ళు ఏం చేయాలి, ఎలా జతపరచాలి. మళ్ళా వీలైతే ఒక 10,000 రూపాయలు మేము ఇస్తాం, ఓ 50,000 కూడా ఇస్తాం, నీ ఎప్పుడూ తీరుస్తాం, నీకు రెంట్ తీసిస్తాం. ఈ మాటలు చెప్పి సర్చ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. తర్వాత అది
ఎక్కడికి ముగిసిపోతుందో, తర్వాత ఎన్ని కేసులు బయటకు వచ్చింది మనం తెలియదు. ఆడ మాత్రం కెమెరా ముందు కలిసిపోయినట్టు కనబడుతున్నారు, మరలా యథాస్థితి. వీటికి గల కారణాలు ఏంటి? అసలు దేవుని న్యాయ విధి ఏంటో అది తెలుస్తుంటే ఇంకా 7-4 ఏంటంటే చచ్చిపోయేంత వరకు అండర్స్టాండ్ అవ్వట్లేదు నీ భర్త నీకు. ఇంకా ఆయన ఏదో ఇంకా నాకు అర్థం కాలేదంటున్నాడు చాలా. ఆమె ఏదో నాకు ఇంకా అర్థం కాలేదంటున్నాడు. ఏమైంది? ఏం అర్థం చేసుకోలేదు. ఎందుకనంటే ఆ మనస్తత్వానికి నా మనస్తత్వానికి కలవట్లేదు. అందుకనట బయట దేశాల వాళ్ళు డేటింగ్ చేస్తారు. డేటింగ్ 1 సంవత్సరం కాలం కలిసి ఉంటాం, ఫ్రెండ్షిప్గా ఉంటాం. నువ్వు నాకు అన్ని విషయాలు సరిపోతావా లేదా, నువ్వు ఎప్పుడు కోప్పడతావు, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నా మీద. సంవత్సరం వరకు చూస్తారు, ఒక భార్య భర్తలు ఎవరో ఉంటారు. తర్వాత 1 year అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ పూర్తి అయిపోతుంది. ఏమని చెప్పుకుంటా తెలిసే ప్రియుల ఇంక లాభం లేదు. నీతో నేను ఉండలేనయ్యా, నీతో నేను ఉండలేనమ్మా, మనకు సరిపడదులేము. నా మెంటాలిటీ వేరు, నీ మెంటాలిటీ వేరు. ఎందుకన్నా వెళ్ళిపోవాల్సింది? ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకొని వాటిలో ఉన్న ఆ లొసుగులను పక్కకి పెట్టేసి విడిపోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఆమె కూడా అలాగే వస్తే రెండో ఆమెను చేసుకుంటారు. ఆమె కూడా ఇలాంటి అందుకుంటే ఆమె కూడా వదిలేస్తావా? ఆమె కూడా వదిలే మళ్ళీ ఇంకొక ఆమె తెచ్చుకుంటావు. ఆమె కూడా ఉంటే ఏంటి నయ్యి? అదే నా సంసారం అంటే, అదే దేవుడు కోరుకున్నది. అందుకే దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. మీరు బైబిల్ బాగా చదవగలిగితే, స్త్రీల విషయంలో ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతే నీ శరీరానికి భయంకరమైన హాని నీకు దొరుకుతుంది. నీ శరీరంలో హాని సంభవించే అవకాశం, పెద్ద ప్రమాదం నీకుంది. ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్న వారిని ఒకసారి చూడాలి. భార్య వద్దని చెప్పి ఇంకొక ఆమె వెళ్ళిపోయిన వాడు, పిల్లలను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, వారి శరీరానికి ఖచ్చితంగా హాని. అక్షరాల వాక్యం అబద్ధము కాదు. అసలు నాకు ఇప్పుడే జరగలేదు అనుకుంటున్నావేమో. కొద్ది రోజుల నుంచి పరిపక్వం అవ్వాలిగా. పిందగా ఉన్నప్పుడు ఏం కాదు, నేను పండై రాలేది. అందుకే కొరింథీ సంఘానికి రాశాడు ఈ మాట. జాగ్రత్తనైనా నీ శరీరానికి ఏమన్నాడైనా హానికరమట. అలా చదువు మాట 6:18 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 చదువుతున్నాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వం అయితే దాన్ని చేయువాడైతే తన సొంత శరీరమునకు భయంకరమైన హానికరము తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఈ పాఠం వల్ల మీరు వినబోయేది ఆ హానికరమైనటువంటి జారత్వం, వ్యభిచారం మీ వద్ద నుంచి తీసివేసుకోండి. అది మీ శరీరానికి ఎంత భయంకరమైన హానికరమో ఒకసారి లేఖనం వెంబడి లేఖనం చదవండి. ఈ ఉత్తరాన్ని 6వ అధ్యాయం ఉంది. 7వ అధ్యాయానికి వచ్చే లోపు మీరు అడిగారు రా బాబు, మీరు అడిగిన వాటి విషయం అన్న చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంది చూడండి. మీరు రాసిన వాటి విషయము. 6వ అధ్యాయం అనంతరం ఇదే పక్కన వచ్చేది అంతేనండి. 6వ అధ్యాయం 18వ వచనం చదివాము. 19, 20 వచనం అయిపోయింది. ఏమంటున్నారు ఆయన? మీరు రాసిన వాటి విషయము. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏదైనా స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ముడితే గట్టిగా నీ సొంత శరీరమునకు హాని. యవ్వన పురుషులకు వివాహం చేసుకుంటూ లేదా వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతూ తప్పడడుగులు వేస్తున్నటువంటి వారిని సంఘంలో ఉద్దేశించి 5, 6, 7 అధ్యాయాలు రాశారు. ఇంకా సిగ్గులేదా మీకు? ఒక ఎవరుడైతే జారత్వంలో తన తండ్రి భార్యని ఉంచుకున్నామని పెట్టుకొని ఉన్నారు, మీరు తిట్టాడు. అవునా? 7వ అధ్యాయానికి వచ్చేలో పని చెప్తున్న మాట. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఆ ముడితే
తన సొంత శరీరమునికి హాని తెచ్చిపెట్టుకుంటాడు. తన సొంత శరీరములకు హాని. ఎంతమంది ఆలోచిస్తున్నారు? నేను ఫేస్బుక్లో 10 మంది బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, సరే ఎంత దుర్తిగా అయిపోయింది. ఊరికి బాగుందట ఒక లైక్ కొడితే ఎవరికి లైక్ కొట్టింది, ఎవరిలోకి వెళ్ళిపోతాడు నిదానం. ఎవరికి లైక్ కొట్టింది, ఎవరు కొట్టింది, సో అయిపోయింది. అంతేనా? చాలా అందంగా ఉన్నామమ్మా అని వీడు ఒక లైక్ కొడతాడు, అయిపోయింది. ఎందాక తీసుకెళ్ళిపోతుందనంటే నీ శరీరం కొల్ల పొడుచుకొని అలా తీసుకెళ్ళిపోతుంది, అబద్ధమైపోతుంది. లేకపోతే దేవుని వాక్యము అద్భుతమైందనైనా ఈ మాట అబద్ధమవుతుందా? నీ సొంత శరీరమునకు నువ్వు హాని తెచ్చి పెట్టుకుంటావురా, ఆ రోజు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు బయట పడలేదు కదా, కనపడదు. బయట పడిన తర్వాత అర్థమవుతుంది నాయన హానికరం ఎప్పుడు పడుతుందా? బయట పడ్డే కదా బతకదు. సిగరెట్ 2-3 రోజులు తాగేసి గమ్మున ఉన్నాడు, వాడికి ఏం బయట కాదు అని దక్కుని గమ్మున ఉంటాడేమో. తర్వాత లోపల 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 ఏమైపోతుందయా? ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయి అప్పుడు హాస్పిటల్కి బయట తీసుకెళ్తే ఇక్కడికి ఆల్రెడీ ఊపిరితిత్తులు పోయాయి. అదే కదా హాని. ఆరంభంలో కనబడదు నీకు. స్త్రీని ముట్టకుంటే నీకు మేలురా బాబు. అంటే స్త్రీని ముట్టకుండకపోతే పిల్లలు పుడతారు, దేవుని సంకల్పం నెరవేర్చబడుతుందని మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకుని ఆలోచించాలి. ఏమన్నాయినా స్త్రీని ముట్టకూడదంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ స్త్రీని ముట్టకూడదు? స్త్రీని ముట్టకూడదు అంటే భార్య కూడా స్త్రీయే కదా. భార్య ముట్టుకుని ఉంటే సంకల్పం దీని అర్థం ఏదైనా మన చదువుతున్న వాక్యాన్ని చదువునా? స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు. ఎందుకంటే జారత్వము జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, నేను స్త్రీని ముట్టుకుంటా మీకు మేలు అన్నాడు. ఏ స్త్రీ? అది మీ సొంత పురుషుని, మీ సొంత భర్తను ముట్టు. అది కాదు ఏక శరీరము అన్నాడు. సంకల్పం అది. మీరు తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొనుము, మీరు ఏక శరీరమై ఉందరు అన్న ఆయన స్త్రీని ముట్టకుండా మంచిది కాదని ఎట్లంటాడు? ఈయనంటుంది అది కాదు, ఇంకొక భార్యను ముట్టకో, ఇంకొక భర్తను ముట్టకో. ముట్టకుంటే మేలు. ఎందుకంటే నీ శరీరానికి భయంకరమైన ప్రమాదం ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయలేదు, ఏం పీక్కింది నన్ను అనుకుంటున్నారా? అదేనా? అలాగే కొంతమంది ధైర్యము. ఖచ్చితంగా వాక్యం నెరవేర్చబడుతుంది. కానీ అపవాది ఎంత కఠినమైన తీర్పుని దేవుని చిత్రంతో భయపడి మనం ఎవరిని ముట్టకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ ఉన్నా వాడు లోపల కూతురుతో వేస్తాడు. తెలియకుండానే అటాక్, తెలియకుండానే ముట్టుకోవడం, తెలియకుండానే ప్రేమించడం. అడగండి అందరినీ, నాకు వస్తుందని తెలుసుంటే నేను అమ్మాయిని చూసి ఉండేవాడిని కాదు. ఎన్ని సందర్భాలు మన కంటికి కనపడలేదు. ఎన్ని అవకాశాలు కనిపిస్తాడు అపవాది. ఫోనే కదా నేనేం చేశాను, మాట్లాడలే కదా చేశాను, మాట్లాడేది. అది కూడా నేనేనా? చూద్దాం కదా ఈ వాక్యంలో. అందుకే నేను జాగ్రత్త. నీ సొంత శరీరమునకు హాని తెచ్చుకుంటున్నావు పరాయ స్త్రీని ముట్టితే. అందుకే నీ సొంత భార్య ఉండని, నీ సొంత భర్త ఉండని, నీకు ప్రమాదం లేదు. నువ్వు దేవుని సంకల్పం నెరవేరుస్తావు. అప్పటికి కొరింథీ సంఘం ఎగిసిపడుతుంది. ఒకడు భార్యను ఒకడు చూసారా ఎంత ఘోరంగా ఉందో. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుమా. 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుమా. మీలో జారత్వం ఉన్నదని వర్ధంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకుని ఉన్నాడట. పచ్చ అంటే ఇంత ఘోరమా? చూడ ఆ కొరింథీ పట్టణం ఎంత ఘోరంగా చూడైనా. భార్య భర్తల బంధం ఎక్కడుందనైనా? సొంత తల్లినా, సొంత చెల్లెలనా?
విదేశాల్లో ఉన్న సంగతి తెలుసా నాయన మీకు? నేను మలేషియాకి వెళ్ళినప్పుడు మలేషియాలో జరిగిన సంఘటన, ఒక తల నరికి కారు మీద పెట్టేసిపోయి ఉన్నారు. అల్లకొల్లం అయిపోతుంది ఆ ఏరియాలో. వెంటనే పరిగెత్తు లోపలికి వెళ్ళిపోతాం, ఇంటికి ఏకైక కారు వెళ్ళిపోతాం. ఏం జరిగింది? తలలో నరికి ఆడ పెడుతున్నారు. ఏం జరిగింది అయ్యానంటే, తన సొంత చెల్లెల్ని చేతి అది ఒకటి పడేసి వచ్చేసాడు ఫామ్ హౌస్. అక్కడ ఎక్కువగా పామాయిల్ జామ్ చెట్లు, పామాయిల్ చెట్లు అంటే చూశారు. అవి ఎక్కువ మొత్తం పంట అంతా అదే దేశం అంతా కనబడేది. ఫ్లైట్ల నుంచి పైన చూస్తే మొత్తం అదే పంటల మీద సదానికి ఉంటుంది. అది ఎట్లుంటుంది అయినా మనిషి పక్క మనిషి దాంట్లో కూడా కనబడుతుంది, గుబురుగా ఉంటుంది. సొంత చెల్లెల్ని కాలేజీకి తీసుకెళ్తున్నట్టు, బంధువులకు తీసుకెళ్తున్నట్టు తన చెల్లెల్ని చెడిపి ఆ పరాలో పాతేసి వచ్చినటువంటి వాళ్ళు కోరుకుంటారు. కమ్మనంటారు. ఇంత ఘోరంగా ఉందో చేశారు. దీనికి హాని జరుగుద్దా? అందుకే మాట్లాడుతున్నాడు చూడ, భార్య భర్తలకు ఉన్న బంధం ఈరోజు దిగిపోతున్నట్టు కారణం జాగ్రత్తమైన వ్యభిచారమైన. మీరు జాగ్రత్త పడండి. మీ సొంత శరీరంకు హాని తెచ్చుకోబకండి. అది రమ్యంగా కనిపించేలా చేస్తాడు. ఒకసారి వాక్య భాగం చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 21 వచ్చింది. 2వ పత్రిక 12వ అధ్యాయం 21 వచ్చింది. 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం చదువుమా. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహము అసూయయు క్రోధములను కక్షములను కొండెములను గుసగుసలాడుటను పొంగులాటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత జారత్వము ఓకిరి శాస్త్రుల నిమిత్తము వారు మనసు పొందని అవివేకుల గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని నేను భయపడుచు ఉన్నాను. పౌలు గారు భయపడ్డానికి గల కారణం కొరింథీ సంఘాన్ని చూసి కొంతమంది నాకు ఇష్టలుగా ఉండకపోతారేమో. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇష్టంగా ఇచ్చాను. కొత్తగా బాప్తిస్మం పొందినప్పుడు ఎంత ప్రేమ ఉందో ఆయన. సంఘంలోనే ఇట్లాంటి కార్యక్రమం జరిగితే ఇంకెక్కడనైనా వ్యక్తిత్వం సంపాదించుకునేది. మీరు జాగ్రత్తలైపోతారేమో. స్త్రీని ముట్టకుండా మంచిది రబ్బో. స్త్రీని ముట్టుకోడండి. ఏ స్త్రీని? పరాయి స్త్రీని, ఇంకొకరు భార్యను ముట్టుకుంటే ఖచ్చితంగా నీకు శిక్ష పడుద్దేమో నేను భయపడుతూ ఉన్నాను. అంత భయమా? స్త్రీని ముట్టితే నీ సొంత శరీరమునకు హాని కలిగిస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరిని గమనించండి ప్రియులారా. ఈరోజు కేసులన్నీ అవే. ఎందుకనంటే వారి సొంత శరీరం నాశనం తెచ్చి పెట్టుకున్నారు. ఒక పక్క వ్యాధిలో, ఒక పక్క వ్యాధి అయితే మందు అనేది తినవచ్చు. సొంత శరీరము ప్రమాదం కలిగిపోతుందంటే మీరేమనుకుంటుంటారంటే ఏదో వ్యాధి వస్తుంది కదా, ఎస్టీడీ అండ్ ఎయిడ్స్ అటువంటి రోగాలు మాత్రమే అనుకుంటున్నారేమో. ఆ రోగాలకు మందులను పెట్టుకొని ఏదైనా వాటి నివారణకు నిరోధులను పెట్టుకొని ఈరోజు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు ఈ ప్రజలు ధైర్యంగా. అది కాకుండా నీ సొంత శరీరమునకు ఎలాంటి భయంకరమైనటువంటి శిక్ష ఉందో తెలుసా? ఎగ్జాంపుల్ చూద్దాం. దేవుడు రాజ్యం మహాజ్ఞానం వల్ల మరి అలా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. తప్పులు కనబడదు. చిన్నదే కదా అనుకుంటున్నాం, కానీ ఎంత పెద్ద నేరమైందో. ఒక స్త్రీని ముట్టుకున్నందుకు ఎంత ప్రమాదం జరిగిపోయిందో ఒక్కసారి పాత జీవితంలో యాకోబు గారి కుమార్తె దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి యాకోబు తెలుసు కదా అందరికీ. యాకోబుకి 2 భార్యలు, 4 భార్యలు మొత్తం అనుకోండి. కానీ 34వ అధ్యాయం ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 31 వచనాల అధ్యాయం అంతా ఉంది. వాటిని పూర్తిగా మీరు చదువుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కానీ ముఖ్యమైన వాటికన్నా చదువుకుని వెళ్తాను. మొదటి నుంచి చదవలేదు.
లేయా 34వ అధ్యాయం, ఆది కాండము 34వ అధ్యాయంలో స్త్రీని ముట్టుకోవటం వలన జరిగినటువంటి పెను ప్రమాదం, తన సొంత శరీరానికి ఏ విధంగా హాని తెచ్చుకున్నాడో వాడి సందర్భాన్ని సమయానుకూలంగా చూద్దాం. చదువుగా లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా అని ఆ దేశపు కుమార్తెలను చూడగా, దీనా ఏం చేసిందట? ఎవరికి దీనా? యాకోబు కుమార్తె. ఎవరికి కలిగింది? లేయాకి. లేయా ఆయన భార్య చిన్నదా పెద్దదా? రాహేల పుట్టినటువంటి ఈ పాప దీన అని పేరు పెట్టారు. ఈ పాపట ఒక్కరోజు ఉన్నట్టుండి ఊరు చూద్దాం అనుకుందట. ఆ ప్రాంతాలంతా చూసి వద్దాము అనుకుంది. మనం కూడా ఎవరు హైదరాబాద్ వెళ్ళాము, ఆ క్లాస్ అంతా అయిపోయింది. అక్కడ పోదాం చూసి వద్దాం, చూసి ఉండొచ్చు బహుశా అలా చూద్దామని అనుకుందట. అదే ప్రాబ్లం. చూడడానికి వెళ్తే ఏం జరిగింది ఒకసారి చూడండి. ఆ దేశంలో ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడుకు షేకెము ఆమెను చూసి, ఈమె చూడటానికి వెళ్తే ఈమె చూసుకుని వచ్చేస్తే ఏ ప్రాబ్లం లా, నువ్వు చూడటానికి పోతే నిన్ను చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. సరేనా? మనం ఏదో చూద్దామని పోతాం, కానీ మనల్ని కదా చూస్తారు. అందుకే జాగ్రత్త. లోకాన్ని చూడటానికి వెళ్ళామనుకో, లోకంలో ఉన్నవారు నిన్ను చూడక తప్పదు. ఈ అమ్మాయి పాపం చూద్దామనుకుంది, ఇది పెద్ద నేరమా? చూద్దామని వెళ్ళిన ఆమెను రాజకుమారుడు చూసేసాడు. ఆ అధికారి కుమారుడు షేకెము ఆమెను చూసేటట. అది చూసి ఆమెను పట్టుకొని ఆమెను ఏం చేశాడట? ఆయన అధికారం ఉంది కదయ్యా, పట్టుకొని ఆమెతో చేయించను అంటే ఆమెను చెడిపేశాడు. ఓకే, చెరిపింది. ఆ చెరిపి ఆమెను అవమానపరిచను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. చెరిపి వదిలేసింది కాకుండా ఆమెంటేనే ఇష్టమట ఇతనికి. చెరిపిన వాడికి ఏమేమి కావాలి, ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఏమైనా కావాలన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు. స్త్రీని మూర్తే నీ సొంత శరీరమునకు నువ్వు భయంకరమైన హాని తెచ్చుకుంటావు అనేది మనం పాఠం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ షేకెము చేసినటువంటి పని వల్ల వాడు ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడో అందుకొరకు చదువుకుంటున్నాం ఈ సందర్భాన్ని. ఓకేనైనా? ఇప్పుడు చదువు కిందకి. అప్పుడు అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు వచ్చే వరకు ఉండెను. ఏమని అడుగుతున్నాడు? అర్థమవుతుంది కదా? చదివేది అర్థమవుతుందని వివరించాలా, స్పష్టంగా మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. ముందుకెళ్తాను, డౌట్ వచ్చినప్పుడు నేను దాన్ని మీకు వివరిస్తాను. ఓకే, చెరిపేసి ఇప్పుడు ఆ అమ్మాయినే కావాలనుకుంటున్నాడు. అదేనా? ఆ అమ్మాయినే కావాలి అనుకుంటున్న విషయం ఎవరికి తెలిసింది? తన తండ్రికి. ఏ తండ్రికి? దీనా తండ్రికి, యాకోబు గారికి అర్థమైంది. యాకోబు అప్పటికి వారి పిల్లలు ఎక్కడున్నారు? పొలంలో పశువులు మేపుకుంటూ వస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఏం జరిగిందట? చదువుమా. షేకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చెను. యాకోబు కుమారుల సంగతి విని, అన్నదమ్ములైనా తన చెల్లెలికి జరిగిన సంఘటన విని పొలంలోనికి వచ్చింది. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యములు చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చారు. అప్పుడు హమోరు వారితో
షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదే ఉన్నది. దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో బియ్యం ఉంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోవాలని చెప్పాను. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానియుడి. మీరేం అడిగదరో అది మీకు ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి. ఇప్పుడు రివర్స్ ఉంది. అప్పుడు కట్నం ఏమి ఇస్తున్నారు? అబ్బాయి పోయి అమ్మాయికి ఇచ్చి అబ్బాయిని తీసుకోవాలా? ఇప్పుడా అమ్మాయి పోయి ఇచ్చి తీసుకోవాలా అబ్బాయి? ఇట్లుంది. ఓకే, ఇక్కడ సంగతి చూద్దాం. అయితే ఎంతైనా అడుగుడి. మీరు ఎంతైనా అడగండి కట్నము. మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని గీడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అడిగినదేమనగా, అంటే ఏమని కపటంగా ఇచ్చారట? అలాగే ఇస్తాం, అలాగే ఇచ్చేద్దాం. ఓకేనా? సరే అంటే చేసుకుందరులే. పైకి మాత్రమే నటిస్తూ ఉన్నారు. వెంటనే మేము ఈ కార్యం చేయలేము. వెంటనే చెప్పారు అన్నదమ్ముల్లో, ఈ కార్యమును చేయలేము. ఎందుకంటే మీరు అన్యులు, మీరు బాప్తిసం పొందలేదు. అంటేనైనా అప్పుడు బాప్తిసం దేనికి సమానం? సున్నతికి సమానం. సున్నతి పొందిన వారే దేవుని కుమారులు. ఈ రోజు బాప్తిసం పొందిన వారే దేవుని కుమారులు. దేవుని కుమారులు దేవుని కుమార్తెని వివాహం ఆడాలి. దేవుని కుమార్తెలు దేవుని కుమారుని వివాహం ఆడాలి. సున్నతి పొందినవాడు సున్నతి పొందిన వారితో వివాహం ఆడాలి. మీ అబ్బాయి సున్నతి పొందలేదు, మీరు దేవుని అంగీకరించిన వారు కాదు, దయచేసి మేము ఇవ్వమంటున్నారు. చదువు మా వాక్యాన్ని. మా సహోదరుని వాళ్ళు వెంటనే ఏమన్నా తెలుసునైనా, అయితే అలాగైతే మా అబ్బాయి మేము సున్నతి పొందేస్తాం. ఆహా, దేనికోసం? అమ్మాయి కోసమే. చాలా మంది ఉంటారు నటించేవాళ్ళు. వెంటనే మేము అమ్మాయి కొరకు మేము బాప్తిసం పొందేస్తాం, మేము క్రైస్తవులు అయిపోతాం. కట్నం ఎక్కువ ఉందనుకోనైనా అంతే. అందం ముందు రెచ్చిపోయింది అనుకో, ఓకే, నా హిందుత్వాన్ని వదిలేస్తాను, నా ముస్లిం తరం వదిలేస్తాను, నేను క్రైస్తవుని అయిపోతాను. అమ్మాయి బాగుంటే క్రైస్తవుడు కూడా ఏమైపోతాడా? ఇది హిందువుడు అయిపోతాను. ఇట్లాంటి వ్యవహారం చూడైనా. ఇంకేమైందంటమ్మా? మేము ఈ కార్యమును చేయలేము, సున్నతి పొందలేదు కనుక. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. సున్నతి పొందని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానకరమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె ఉండిన ఎడల సరి ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలు తీసుకొని పోదుమని చెప్పగా వారి మాటలు ఆమోరుకును. నైనా ఇదంతా మీరు చదవడం టైం అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు చదువుకుంటూ వస్తే వారి కేవలం అమ్మాయి కొరకు బాప్తిసం ఏదైనా సున్నతి పొందడం జరుగుతుంది. వెరీ గుడ్. చూస్తామన్నారు. రెడీ అయింది. అమ్మాయిని వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిపోయారు. మీరు వచనాలు చదువుకుంటూ వెళ్తే దీనాను వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి పెట్టుకున్నారు. పెళ్లి వరకు మేము పెట్టుకొని ఉంటాం. ఒక్కరోజు కాలం వచ్చింది. 26 రోజులు చదవైనా వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి 25 మూడవ దినమున వారు బాధపడుచు ఉండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమియోను లేవియు తమ కత్తులు చేత పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఊరిలో ఉన్న వారందరినా లేకపోతే ఊరిలో ఉన్న
వాడిని షెకెముని చంపారా, ఊర్లో ఉన్న పురుషులందరినీ చంపేశారా? గట్టిగా చెప్పమ్మా, ఎవరు చెప్పారట? ప్రతి పురుషుణ్ణి. నేను ఆ ఊరి మీద పడి అన్నదమ్ములు ఇద్దరు యాకోబు కుమారులు, నేను అన్నదమ్ములు పడి ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపేశారట. కత్తి వాళ్ళ చేత పెట్టేశారు. తమ సొంత శరీరములకు హాని తెచ్చి పెట్టేశారు. చేసింది వీళ్ళు. ఊరంతా శిక్షణ. ఊర్లో ఉన్న వారందరూ చచ్చిపోవాలా? ఎవరో అమ్మాయిని వాడు చంపేస్తారు, కానీ దెబ్బలన్నీ వారి మేనమా, వాళ్ళ అన్నదమ్ములు, లపజల్లలకి, ఆ తిట్లన్నీ వాళ్ళకి. చూస్తే ఎంత భయంకరంగా ఉందో. ముట్టిన జాగ్రత్త పడండి. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి కారణం లేదు. ఈ సొంత శరీరానికి నాశనం తెచ్చిపెట్టుకోవడం. భార్య ఉండగా వేరొకన భార్యను పుట్టినవాడు మరణ శిక్షకు పాత్రుడు. భయం ఉందనైనా వాటికి ఏం జరిగిపోతుందో అనుకుంటున్నాం. ఈ మాట నెరవేరేంత వరకు ఇంకా అలాగే కనబడుతుంది. ఖచ్చితంగా దగ్గరకు వచ్చినప్పుడు కదా, ఆ శిక్ష అమలై నీ దగ్గరకు వచ్చినప్పుడు కదా ఎంత భయంకరంగా ఉంటుందని ఊరిలో ఉన్న వాళ్ళని చంపేశారు, పురుషులందరినీ చంపేశారు. ఊరికి గొడవ. ఇంకా వాడు పగ పెట్టుకుని వీళ్ళు చంపాలి, వీళ్ళు పగ పెట్టుకుని వాళ్ళని చంపాలి. రోగం వస్తే పర్వాలేదు, మందు తింటామో అసలు నీకు శరీరమే లేకుండా చేసే ప్రమాదం భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రతి భార్యకు, ప్రతి భర్తకు సొంత భార్య, సొంత భర్త భార్య. అందుకని పరాయి స్త్రీని ముట్టుకుంటా మీకు మేలు. మీకు ఏది మేలు దేవుడు కోరినట్టు చెప్తున్నాడు. ఎన్నో సంఘటనలు మనం చూసాం. వేరే వేరే జాతి పిల్లలు ప్రేమించేస్తారు, కాలేజీలో పేరు తీసుకుని తీసుకొచ్చేస్తారు, లేపుకొచ్చేస్తారు. ఇంకేం బీక్తారులే అనుకుంటారు. వారు వెతుక్కుంటూ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేస్తారు. అంతవరకు ప్రాంతంలో పేరు చెప్పడానికి లైవ్లో పేరు చెప్పండి. అబ్బాయి మంచి టీచర్ పనిగా చేయడానికి వెళ్ళి 9వ తరగతి అమ్మాయిని ప్రేమించేసి తన భార్య ఉంది ఇంటి భార్యను వదిలేశాడు. వాడు ప్రేమించి తీసుకున్న భార్య అది. ఇంట్లో వద్దన్న వాడు తీసుకొచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ప్రియులు నెమ్మదిగా స్కూల్లో ఉన్న అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి ఏం చేశాడు? మొత్తం కట్ చేసి సిమ్ కార్డు ఇవ్వడం మొత్తం పెరిగి పారేసి భద్రంగా తీసుకుని వెళ్ళిపోయాడు. 3-4 నెలలు వెతికి పట్టేసి జీవితంలో ఇంకొక అమ్మాయిని చూడలేకున్నంత భయంకరమైన శిక్ష. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ వేసుకుని వేశారు. వాడు ఎవరెవరు ఫోన్ చేశారో వాళ్ళందరికీ కుమ్ముడే. చూసారు, ఒక్క స్త్రీని ముట్టినందుకే ఇంత భయంకరమైనటువంటి శరీరానికి ఎంత హాని కలిగిస్తుందా? ఏమనుకున్నావు? ఇంత ప్రమాదం. అది ఈజీగా ఈరోజు చూసారా చనిపేశాడు. ఎవరికి తెలుస్తుంది? ఇది ఎత్తుకోపోదమ్మరా పెట్రోల్ సగం కాల్చి వదిలేసాడు. ముగ్గురు ఈరోజు లేరు కదా, వారి దేహాలు లేవు కదా. ఇక రెడీగా ఉంది ఇంకా ముగ్గురికి మన ఉరి శిక్ష ఖరారైపోయింది డేట్తో సహా. కుటుంబం ఇవే చర్చిస్తూ, అందుకే దేవుడు అద్భుతంగా రాయించాడు. మన మాటలే ఉంటుంది, మీకు దాని దగ్గరికి మీరు పోకుండా పరస్పరం మీ శరీరానికి మీరు అపవిత్రత కలిగి చేసుకోబాకండి. దశలోనికులకు రాస్తూ, దశలోని కూడా సంఘానికి రాస్తూ, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం దగ్గర చదవండి ప్రియులు. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జాగ్రత్తమునకు దూరంగా ఉండడమే దేవునికి చిత్తమైతే, జాగ్రత్తమునకు అలుముకోపోవడమే నీ చిత్తంలో కనబడుతుంది. ఈరోజు వారి యొక్క తత్వాన్ని బట్టి మేము వద్దనుకుంటున్నాం, అయితే కావాలని వస్తాం. ఆ సందర్భాలు జాగ్రత్త. ఈరోజు కుటుంబాలు పాడైపోతుంది.
పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే ఏమో చెప్తున్నాయి. పిల్లలకి ఏమో అర్థం కాదు. వాళ్ళు చిన్న పిల్లలు తెలియదు. రెండు బిడ్డలకి ఏం తెలుస్తుంది? నేను ఇద్దరు కొట్టుకెళ్తాను. అమ్మాయి విడాకులు కొడుతుంది, అబ్బాయి విడాకులు కొడుతుంది. అబ్బాయి ఏమో ఏం పోతాడయ్యా, నా బిడ్డలు నాకు ఇచ్చేసి నువ్వు ఏడవబోతే అంటాడు. ఆ అమ్మాయి ఏమంటుంది? చట్టం ఉంటుంది కదా, బిడ్డ పెద్దవాడయ్యేంత వరకు నా దగ్గరే ఉండాలి, ఆ తర్వాత నీకు. అప్పుడు కోర్టులో జడ్జి పిలిస్తే అడుగుతారు పిల్లలు. అక్కడ కూడా చూసారా ఆ జడ్జిలు రోజా బ్రతుకు చెప్పండి బిడ్డలను అడుగుతారు. మా బిడ్డల్ని చూసి డాడీ కావాలా మమ్మీ కావాలా, డాడీ కావాలా మమ్మీ కావాలి ఏంటి? వాళ్ళకి ఏం అర్థం కాదు పాపం. డాడీ కావాలా మమ్మీ కావాలా అడుగుతున్నారు ఏంటి అంటే విడదీస్తున్నారేంటి? మాకిద్దరూ కావాలి. ఆ పశువులకి ఏం తెలుస్తుంది నాయన? అది ఎంత పెను ప్రమాదం చెప్పండి. ఎలా పెరగాలి వాళ్ళు? ఎవరిని మమ్మీ అన్నది, ఇంకా ఎవరిని డాడీ అన్నది? అసలు వాళ్ళ బతికేంటి అంటే నేను ఇంకొక అమ్మాయిని తీసుకున్నాను, ఆమెని అమ్మాని పిలవగలుగుతా ఇది? సరే నువ్వు వెళ్ళి ఇంకొక అబ్బాయిని పెళ్లి తీసుకుంటావు, వాడిని డాడీ అని పిలవగలదా? అసలు వాళ్ళకి ఏమో అర్థం కాదు. ఎంత పాపం చూడండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు మేము ఎవరిని పిలవాలి? అసలు మమ్మల్ని ఈ డాడీ ఎందుకు నా పక్క నువ్వు పక్క అని ఎందుకు అడుగుతున్నాడు? అసలు మిత్రులు కావాలి నాకు. బాధను ఒకసారి చూస్తే ఒక భార్య భర్త ఎలా ఉండాలో అర్థమైపోతుంది. ఎంత ఘోరంగా ఉందో. అందుకే మీరు భార్య భర్తలు ఏంటి? గర్భఫలం ఆయనదే, ఆయన కొరకు కలిసి ఉండాలి. తల్లి తల్లిగా ఉండాలి, తండ్రి తండ్రిగా ఉంటుంది. ఆ సంకల్పం నెరవేర్చబడుతుంది. తల్లిదండ్రులే లేకుండా పోతే మన పిల్లలు ఏమవ్వాలి? నేను వద్దని నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వద్దని నేను వెళ్ళిపోతుంది. ఏమవ్వాలి? ప్రణాళిక ఏమవ్వాలి? వివాహం అందుకే అయింది. శరీరానికి హాని తీసుకుంటున్నాం సుఖం కొరకు, కాసేపంత సుఖం కొరకు ఎన్ని ఏడుపులు, ఎంత ఆ బాధలు ఒకసారి చూడండి. ఎదురుగా వచ్చి చూసేస్తే ఎలా తట్టుకుంటారంటే ఎలా ఉండగలరు? కళ్ళు ఎన్నో సందర్భాలు జరుగుతున్న విషయాలను మనం చూస్తాం. జాగ్రత్త పడాలి. వీటికి నష్టం ఒకవేళ పాపం వలన నేను మేలు పొందుతున్నాం అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా చెప్పండి, చేద్దాం. ఈ జాగ్రత్తమైన పాపం వలన నాకు ఇన్ని మేలు జరిగినాయి. ఏది ఒక్కడు చెప్పి నిలబడిందని ఒక్కడు చెప్పేది. ప్రపంచంలో ఎంతవరకు జరిగిన వ్యభిచారాలు, దొంగతనాలు అనగా సరే జాగ్రత్తలో ఒక్క మేలు జరిగినట్టు ఒక్క దాంట్లో చూపించండి. మేలును గురించి వారే కష్టపడుతూ ఉన్నారు. నిజాయితీగా నీతిమంతులుగా బతుకుతున్న వారే. కానీ కావాల్సింది అదే కదా, ఆయన చిత్తమయ్యా. ఏంటంటే ఆయన చిత్తం చదివి వాక్యభాగంలో మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని యొక్క చిత్తము. అందుకే స్త్రీ జాగ్రత్తలు. సామెతలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం చదువురైనా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. చెడు స్త్రీ ఎంతకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. ఆయన ఆజ్ఞలు, ఆయన స్త్రీని ముట్టమాకు, అది పరాస్త్రీ పాము వంటిది అన్నది. ఇంకా అది ఏ రోజైనా ముట్ట వంటి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. పగ పెంచుకుంటేస్తారు. చూసారా? ఏ రోజైనా మాటు వేసి నేను నరకడానికి చూస్తారు. సరే పక్కన భార్య రోజు చూస్తున్నాడని చెప్పి పక్క చూసి వద్దు వద్దు అని హెచ్చరిక చేశాడు. అవలా నాగాపురం ప్రాంతం పెద్ద రాడ్డు తీసుకుంటే తల బలం కొట్టేసాడు. శరీరానికి హాని. తలలు బలపడుకున్న వాళ్ళు, చేతులు బలపడుకున్న వాళ్ళు, కాళ్ళు చేసిన వాళ్ళు, కొట్టి ఏట్లు పడేసిన వాళ్ళు, ఇన్ని హాని ఉందా? దేవుడు ఊరకే మాట్లాడాడు. ఈ మాట నీ సొంత శరీరం హాని తెచ్చిపెట్టుకుంటుంది. ఇంకేది సంకల్పం? జాగ్రత్త పడండి. స్త్రీని జాగ్రత్తగా అన్ని స్త్రీ ఉంటుందంట.
అదే దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును అంటే తమ పాత్రను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఎరగాలంటే దీనివల్ల ప్రమాదం ఏముంది? పరిశుద్ధులగట కొరకు, ఘనత పొందుట కొరకు, తన ఘటనను ఎట్లు కాపాడుకోవాలనో, నీ సంకల్పాన్ని ఎలా కాపాడుకోవాలో, నీ భార్య భర్తల పాత్రను ఎలా కాపాడుకోవాలనో ఎరిగి ఉండుటే దేవునికి చిత్తం. నీకు ధర్మాలే తెలియదే. రాత్రి జరిగిన వివాహంలో ఏందో దువాగా ఆ మూడులో ఏముంది అయినా అది వేసేస్తే అయిపోయినట్టు అందరూ చేతులు అని వెళ్ళిపోతున్నారు. ఇదే మరి బంధం ఏంటి అసలు? ఇది కదా చెప్పి నేర్పించాలి. ఉదయం వివాహం సాయంత్రం గల విడాకులు ఏంటిది? బంధం అంతే. దేవుడు కోరుకున్నది కాదు. దేవుడికి అనేక కుటుంబాలు, పెద్ద కుటుంబం కాదు. అందుకే స్త్రీని కాదు పురుషుని కానీ చేసింది. యావత్తు భూమి మీద కాపురం ఉంటూ వరకు నేను స్త్రీని నిన్ను పురుషుని కానీ చేశాను. స్త్రీ పురుషుడు ధర్మాన్ని విడిచిపెట్టేసి పురుషుని వివాహం మాట, స్త్రీని వివాహం మాట ఏంటి? భిన్నంగా ఉండలేదు. ఇది దేవుని ప్రణాళికకి భిన్నంగా. గొడవ వచ్చిన పొద్దుపోయేది పారిపోవాలి. ఒకవేళ జాగ్రత్త వచ్చే అవకాశం నీకు కనబడితేనట తన బట్టల్లో కూడా జారి విడుచుకుని తప్పించుకొచ్చింది. ఏసేపులో పెట్టాలి. ఎన్నో వస్తుంది. ఎదురు చూడకూడని సమస్యలు, ఎదురు చూడకూడని అవకాశాలు, అపవారికి అదే కదా కావాలి. జాగ్రత్త పడుతుంది. మంచి పాట అందరం కలిసి చూద్దాం. మరో భార్య భర్త తరగతుల్లో మరిన్ని గొప్ప మెలం నేర్చుకుని మనం సిద్ధపడతాం. భార్య భర్త చాలా ఉన్నతమైనది. సమయాన్ని బట్టి ఇలా రాలేదని లాస్ట్ సంవత్సరంలో ఆగిపోవడం జరిగింది. అలా కాకుండా మీరు ఇంకొకరికి ప్రోత్సహించుకుని అందరికీ తెలియజేసుకుని మాకు నెక్స్ట్ మంత్ యథాప్రకారం భార్యతో తరగతికి వస్తుంది. మరిన్ని పాటలతో మనం హెచ్చరికపడి దేవుని సంకల్పాన్ని భార్య భర్తలు